ఆ విధంగా మనం మనసు పెట్టు. ఈరోజు 46వ అధ్యాయం చూస్తే అన్ని దేశాల గురించి ప్రభు యొక్క ప్రవచనం. అంటే యెహోయాకీం కాలంలో ఇది. నిన్నటి దినం యోషియా కుమారుడైన యెహోయాకీం, నిన్న కూడా యెహోయాకీం కాలంలో జరిగిన విషయాలు. ఈ రోజు యెహోయాకీం కాలంలో యోషియా కుమారుడు యూదారాజు అయిన యెహోయాకీం ఏలుబడిలో 4వ సంవత్సరంలో ఏమేమి జరిగినాయో చెప్తున్నారు. అన్ని దేశాలకి ఇక్కడ నుంచి 46లో వచ్చేసి ఐగుప్తుని గురించి చెప్పబడింది. కాబట్టి 47లో వచ్చి ఫిలిస్తీన్ల గురించి చెప్పబడింది ప్రవచనాలు ఇర్మియా గారి ద్వారా. 48లో మోయాబును గురించి చెప్పబడింది. ఈ విధంగా 49లో చూస్తే అమ్మోనీయుల గురించి చెప్పబడింది. వీటన్ని గురించి చూసుకుంటే ఎవరి చాప్టర్ వాళ్ళకి వచ్చినప్పుడు మనకు సరిపోతుంది. 50లో బబులోను గురించి చెప్పబడింది, కల్దీయుల దేశం గురించి. ఇవన్నీ కూడా ప్రభువారు అన్ని దేశాల గురించి ప్రవచనాలు చెప్పినారు. ఏమవుతుందో అన్న విషయాలు చెప్పినారు. అందుకే ప్రభు అన్నారు, అంటే అక్కడ పనిష్మెంట్ వస్తే మీరు తప్పించబడాలంటే నేను చెప్పినట్టు చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళొద్దు, నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అన్నాడు ప్రభువారు. దేవుణ్ణి ఆశ్రయించాలి, అప్పుడు బ్రతుకుతారు. ఆయన చెప్పి చేస్తాడు, హెచ్చరించిన తర్వాతే చేస్తాడు ఏదైనా. మళ్ళీ మళ్ళీ చెప్పుకునేది మనం అదే. అందుకే అన్ని జనులను గూర్చి ప్రవక్త ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఐగుప్తును గూర్చిన మాట. అనగా యోషియా కుమారుడును యూదారాజునని యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫెరోనెకు దండును గూర్చిన మాట. కాబట్టి యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫెరోనెకు దండు, ఫెరోనెకు వాళ్ళు యూఫ్రటీస్ నది దగ్గర యోషియాని ఓడిస్తారు. వాళ్ళ మార్గం గుండా వెళ్తా ఉంటే యోషియా భయ వాళ్ళని చనికించుకుంటాడు కదా, ఆ టైంలో వాళ్ళు గెలిచిన వాళ్ళ గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, డాలు కేడం సిద్ధపరచుకోండి, యుద్ధానికి రండి, గుర్రాలు కట్టుకోండి, రైతులు కవచం తొడుక్కొని ఎక్కండి, శిరస్నానాలు ధరించుకోండి, ఈటలను పదును పెట్టుకోండి, కవచం లేసుకోండి అని చెప్తూ 5వ వచనంలో నాకేం కనబడుతుంది? వాళ్ళు ఓడిపోతున్నారు, వెనుకదీస్తా ఉన్నారు, వాళ్ళ బలార్జులు అపజయం పొందుతున్నారు, తిరిగి చూడక వేగరముగా పారిపోతా ఉన్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. అంటే త్వరగా పరిగెత్తాలనుకుంటున్నారంట, లేకుండా ఉన్నారంట. బలార్జులేమో తప్పించుకోలేకపోతున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీస్ నది ప్రాంతం దగ్గర వారు తొట్టిల్లిపోతా ఉన్నారు. ఎవరు? ఐగుప్తీయులు. నిజంగా ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టిన వాళ్ళు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని బాధ పెట్టిన వాళ్ళు. వాళ్ళెంతో శ్రమలు, అంటే ఎంత శ్రమ పెట్టినారంటే మనకు తెలుసు. ఇటుకలు చేపించుకున్నారు, గడ్డి తొక్కిచ్చి మట్టి తొక్కిచ్చి ఇశ్రాయేల్ ప్రజలతో బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళని బాధ పెట్టినారు. వాళ్ళు మూలిగి అంత బాధ పెట్టినారు. వాళ్ళ చేత కట్టడాలు కట్టించుకున్నారు. రామశేషు అనే పట్టణం మోషే కాలంలో, రామశేషు పట్టణాన్ని కట్టిస్తాడు యూదుల చేత మోషే గారు ఆ దినాల్లో. ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవి. అన్ని మర్చిపోయి మళ్ళీ శత్రుదేశానికి వెళ్ళిపోయినారు. ఐగుప్తు తట్టు తిరిగి చూడొద్దని చెప్పినాడు ప్రభువారు. వీళ్ళు వెళ్ళేది కాకుండా ఇర్మియాను కూడా పట్టుకొని పోయినారు. ఆయన భక్తుని ఆయన వాడుకుంటూనే ఉంటాడు. ఆయనకి ఎక్కడున్న క్షేమమే. ఆయన అక్కడ కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఐగుప్తుని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఇర్మియా ఇట్లా చెప్పు, ఐగుప్తుకి జరగబోతా ఉంది అని ప్రభువారు చెప్తున్నారు. ఎవరొచ్చి చూస్తే నైలు నది ప్రవాహం. నైలు నది ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. నైలు నదిలోనే కదా మోషేని వదిలింది వాళ్ళ మమ్మీ. వాళ్ళ అమ్మ నైలు నదిలో వదిలితే దేవుడు కాపాడుకుంటాడు ఇశ్రాయేల్ ప్రజల కొరకై. సజీవంగా రాణి దగ్గర చేర్చి, రాణి దగ్గర పెంచి, విలువిద్యలు నేర్చుకున్న తర్వాత తిరిగి ప్రభు కొరకై ఆయన సిద్ధపరచుకున్నాడు మోషే గారిని అరణ్యములో 40 సంవత్సరములు. 40 సంవత్సరం రాణి దగ్గర పెరిగినాడు రాజవాసంలో, 40 సంవత్సరాలు అరణ్యములో పెరిగినాడు. మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ప్రభువారు కోరుకున్నాడు. ఫరో ఎదుట నిలబెట్టడానికి కోరుకున్నాడు తిరిగి. కాబట్టి ఆ విధంగా అక్కడ నైలు నది ఉంది. నైలు నది, ఆ నది కానీ ఎండిపోతే వాళ్ళు అసలు పంటలే ఇంకా ఉండవు. అటువంటి నది అది. అంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్స్ కూడా నైలు నది ప్రాంతం కూడా చేసుకుంటారంట, అటు ఇటు తిరగటానికి, వ్యాపారాలు అవన్నీ చేసుకోవటానికి. అందుకే చెప్తాడు నైలు నది ప్రవాహం వల్ల వచ్చి ఇతడెవడు ఆ నైలు నదితో పోలుస్తున్నాడు. ఇతని జలములు నదుల వల్లే ప్రవహించుచున్నవి. ఐగుప్తులు దండు నైలు నది వల్లే ప్రవహిస్తూ ఉన్నారంట ఐగుప్తీయులు. దాని జలములు తొనకున్నట్లుగా వచ్చుచున్నాయి. నేను ఎక్కి భూమిని కప్పేస్తా, పట్టణము దాని నివాసం నాశనం చేస్తా. గుర్రములారా ఎగరండి, రథములారా రేగండి, బలార్జాల బయలుదేరండి, డాళ్ళు పట్టుకుని కూషీలు, పూతీలు, విలుకాండ్రు, లూదీయులు బయలుదేరాలి అని చెప్తా ఉన్నారు. సైనికులకు అధిపతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు పగ తీర్చు దినమిది. చూసి చూసి చూసి
పగ తీర్చుకుంటున్నాడు ప్రభువారు. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే ఎవరు నిలబడగలరు? ఆయన ప్రకృతికి ఆజ్ఞాపించగలడు, శత్రువులు రేపగలడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారమై ప్రభువుకి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. అందుకే ప్రభువుని ఆశ్రయించాలి. ఐగుప్తుని ఆశ్రయించొద్దు, లోకాన్ని ఆశ్రయించొద్దు, లోకస్తులను ఆశ్రయించొద్దు, ప్రభువుని మాత్రమే ఆశ్రయించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన తన శత్రువులు ప్రదర్శనం చేయను, ఖడ్గము కడుపు ఆరా తింటుందంట, అది తన తీర రక్తం తాగుతుంది. ఎంత భయంకరం కదా. ఉత్తర దేశంలో ప్రవేశించిన చేత ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఆ విధంగా అయిపోతారు. ఎందుకంటే ఐగుప్తు పాపం అంతగా దేవుడు సహించలేకపోయినాడు. అందుకే దేవుడు ఐగుప్తు మీదికి నాశనం తప్పిస్తే మీరు నశించుకున్నట్లుగా మిగతా శేషం యెరూషలేములోనే ఉండండి అంటే వాళ్ళు ఏం చేసినారు? భయపడి పారిపోయినారు వాళ్ళు. ఈ ప్రవచనం దేవుని గురించి ఇర్మియాకు దేవుడు చెప్పిన మాట అని దేవుడు మాట చెప్తా ఉంటే వాళ్ళు వినకుండా వాళ్ళు ఏం చేసినారు? ఐగుప్తుకే పారిపోయినారు. భయపడ్డాడు. అక్కడ ఇంకొక అతను వస్తాడు కదా, అంటే ఇర్మియాకు బదులుగా ఇంకొక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి భయపడతారు. ఎందుకంటే గెదల్యాని పట్టుకొని ఇస్మాయిల్ చంపేస్తాడు. గెదల్యా వాళ్ళకి ప్రవచనకర్తగా ఉన్నాడు ఆ దినాల్లో. ఇస్మాయిల్ గెదల్యాని చంపేసేటప్పటికి తర్వాత నెబుకద్నెజర్ పెట్టిన అతను యెరూషలేములో ఉంటాడు, అతను చంపేస్తాడేమో అని వీళ్ళు భయపడి వాళ్ళు ఐగుప్తుకి పారిపోతారు. ఇర్మియా చెప్తానే ఉంటాడు, వద్దు, శేషం ఇక్కడే ఉందాం మిగతా శేషం. యోహన్నా అనే నాయకుడు వినడు, ఆ మాట తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనుషుల మాట కాదు, మనుషులు ఏదైనా చెప్తే విన్నాం, కానీ ఫైనల్గా దేవుని డెసిషన్ తీసుకుందాం. వాళ్ళు ఫరోనెకోకు భయపడ్డారు, మనిషికి భయపడకూడదు. అందుకే ఇర్మియాకు దేవుడు ముందే చెప్పినాడు, నువ్వు భయపడ్డావా వాళ్ళ భయం నీకు పుట్టిస్తా, నువ్వు వాళ్ళకి భయపడద్దు. ముందే వార్నింగ్ ఇచ్చినాడు ఇర్మియాకి, నేనున్నా, నీ ప్రాణానికి నేను ఉత్తరవాదిని, నేను రక్షించడానికి, విడిపించటానికి, నేను కాపాడటానికి నేనున్నా అని చెప్తాడు దేవుడు. ఇర్మియా గారికి అభయం ఇచ్చినాడు. కాబట్టి దేవుని అభయహస్తం, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎవరేం చేయగలరు? దేవుని దాటి ఏది మన దగ్గరికి రాదు. మన క్షేమాధారం ఏంటంటే ప్రభువే మన క్షేమాధారం. ప్రభువుని ఆనుకుంటే ఇక మనకి ఏ కొదవ ఉండదు. నిన్న కేపాల్ గారు చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. బాడీ గార్డ్స్ని పెట్టారంట ఆయన వస్తున్నారని. నాకెవ్వరొద్దు, నాకే బాడీ గార్డ్స్ వద్దు, నా దేవుడే నాకు బాడీ గార్డ్. దేవునితో సమం ఎవరు? ఆయన చూచుచున్న దేవుడు, మనల్ని చూచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనం భద్రపరిచే దేవుడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పితే ఏది మనల్ని అంటదు. ఇప్పుడు దేవుడే పగ తీర్చుకుంటే ఎక్కడికి వెళ్ళరు కదా ఐగుప్తీయులు? ఐగుప్తు కుమారి కన్యక అంటున్నాడు దేవుడు. గిలాదుకి వీళ్ళు గుగ్గిలం తెచ్చుకోపో. గిలాదులో గుగ్గిలం అంటే వాళ్ళు అంటే పెయిన్ కిల్లర్ లాగా అనమాట. ఈ జెండు పాము ఇవి మనము హెడ్ఏక్ వస్తే పూసుకుంటాం కదా, అది అక్కడ గిలాదులో దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోపోండి అంటా ఉన్నారు. సైనిక యెహోవా బలి అప్పగిస్తా ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మీరు పడే దెబ్బలకి అవి రాసుకోండి. విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవటం కూడా మీకు వ్యర్థమే, నీకు చికిత్సే కలగదు. నువ్వెన్ని తెచ్చుకున్నా నీకు చికిత్స రాదు. గిలాదు ఏం తెచ్చుకుంటావో తెచ్చుకో, ఔషధాలు ఏం తెచ్చుకుంటావో తెచ్చుకో, ఎన్ని మెడిసిన్స్ తెచ్చుకుంటావో తెచ్చుకో, నీకు కానీ అది పనిచేయవు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను, నీ రోదనతో దేశం అంతా వినిపిస్తూ ఉంది. ఒకరి మీద ఒకరిపై అందరూ కూలిపోతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. 13వ వచనం నుంచి బబులోను రాజు నెబుకద్నెజరు బయలుదేరి రావటం, ఐగుప్తుని చంపేసేయటం, దాని గురించి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమైన వాక్కుగా 13వ వచనంలో చూస్తాం. తర్వాత ఐగుప్తులో తెలియజేయి, మిగ్దోలులో ప్రకటింపుడి అని చెప్తున్నారు దేవుడు. నోపులో తాహపనేసులో ప్రకటన చేయండి, ఎందుకంటే ఖడ్గం నీ చుట్టూ ప్రదేశంలో మింగేస్తుంది. అయితే మీరు లేచి ధైర్యం తెచ్చుకోండి, దేవుని బిడ్డ లేయండి, ధైర్యం తెచ్చుకోండి. వీళ్ళు బలవంతులైన వారేలా తడవు పెట్టబడుచున్నారు, యెహోవా వారిని తోలివేస్తాడు కనుక వారు నిలవకున్నారు. దేవుడు తోలేస్తే నిలవలేరు. ఆయన నీకుని తొట్టిళ్ళు చేస్తున్నాడు, వారు ఒకరి మీద ఒకరు కూలిపోతున్నారు. క్రూరమైన ఖడ్గం తప్పించుకోదాం రండి అని వాళ్ళు, మన సుజనులు మన జన్మభూమికి వెళ్దాం రండి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఐగుప్తు రాజు ఫరో ఏం చేస్తున్నాడంటే యుక్త సమయం పోగొట్టుకునేవాడని ఒట్టి
ధ్వని మాత్రమే అని వారు అచ్చట చాటించరి. ఫరో ఇంకేం చేయలేడు, ఫరో సహాయం వ్యర్థం. దేవుడే ఎదురు తిరిగితే ఫరో ఏం చేస్తాడు? ఒట్టి ధ్వని మాత్రమే అంటే ధ్వంసము. ఫరో ధ్వంసమైపోతాడు, అక్కడ అందరు ధ్వంసమైపోతారు. సముద్ర ప్రాంతంలో పర్వతములలో తాబోరు ఎట్టుదో, సముద్ర ప్రాంతంలో కర్మేలు ఎట్టుదో, నా జీవం తోడు అతడు అట్టివాడే వచ్చును. రాజును సైనికుడి పెద్ద యెహోవాకు ఇదే. దేవుడు పెట్టిన పర్వతాలు, తాబోరు పర్వతం, కర్మేలు పర్వతం, ఈ పర్వతాల్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నేను చేస్తా అంటాడు. చాలా పర్వతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం ఫ్రీ టైంలో వీలైతే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇర్మియా గారు కొన్ని ముఖ్యమైన పర్వతాల గురించి బైబిల్ గ్రంథంలో అంటే చెప్పబడి ఉన్నాయి. నిర్గమ 4:3 ఏమో మోషే కర్ర పామైన ఆ యొక్క ఈజిప్టులో ఆ యొక్క పర్వతం ఉంది. తొలి సంతతి హతం చేయని పశువులు ఐగుప్తులో, అదే అక్కడ మోషే చనిపోయిన పర్వతం ఒకటి ఉంది. ఈ పర్వతాలన్నింటినీ కూడా మనం దేవుని వాక్యం సందర్భం వచ్చినప్పుడు ధ్యానించుకుందాం. అరారాత్ పర్వతం ఉంది, నోహ జల ప్రళయం తర్వాత అరారాత్ పర్వతం మీద నిలబట్టం. గిలాదు కొండలు పర్వతాలు. గిలాదు కొండ వచ్చి యాకోబు లాభాలను నిబంధన చేసుకున్న స్థలం అది. మోరియా పర్వతం అబ్రహాం ఇస్సాకు బలిచ్చిందని సొలొమోను దేవునికి మందిరాన్ని నిర్మించిన స్థలం కూడా అదే మోరియా పర్వతం మీద. రెఫదీం దగ్గర ఉన్న కొండ ఒకటి ఉంటుంది. ఇశ్రాయేలీలు అమాలేకీయులతో మొదట చేసిన యుద్ధములు గెలుపొందిన స్థలం అది. సీనాయి పర్వతం వచ్చి మనకు తెలుసు కదా, దీన్ని హోరే పర్వతం అంటారు, దేవుని పర్వతం అని పిలుస్తారు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చిన స్థలం అది. మనుచున్న పొద దేవుడు మోషేతో మాట్లాడిన స్థలం కూడా అదే. ఏలియా ప్రవక్త 40 దినాల ఉపవాసం ఉండి దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకుంటాడు. ఆ పర్వతం అది. హోరు అనే ఒక కొండ, దేవుడు ఒక్కొక్క కొండని ఆయన ప్రజల కొరకై ఒక అంటే ఉద్దేశంతో ఆయన నిర్ణయించి పెట్టినాడు. హోరు కొండ, అహరోను అక్కడ చనిపోతాడు. పిస్కా కొండ, బిలాం ఇశ్రాయేలును శపించుటకు ప్రయత్నించే స్థలం అది. అంతేకాదు మోషే పాతి పెట్టబడిన స్థలం కూడా పిస్కా కొండ. గెరజీము మరియు ఏబాలు కొండలు, ఈ కొండలు 2 ఇశ్రాయేలు ఆశీర్వాదాలు మరియు శాపాలు ప్రకటించిన స్థలం నెబో పర్వతం. మోషే వాగ్దానాన్ని చూసి మరణించిన నెబో పర్వతం మీద. కాబట్టి ఒలివి చెట్ల కొండ కూడా ఉంది. దావీదు అబ్షాలోము నుండి పారిపోయి అక్కడ దుఃఖంతో అక్కడ చేరుకుంటాడు. ప్రభువైన యేసు ప్రభుల వారు కూడా యెరూషలేము పట్టణం విషయమై దుఃఖించి ప్రార్థించిన స్థలం అది ఒలివల కొండ. రోమా సైనికుల చేత బంధించబడిన స్థలం యేసు ప్రభువారు ఈ యొక్క ఒలివల చెట్ల కొండ. పరలోకానికి ఆరోహణమైన స్థలం కూడా ఇదే, ఒలివల చెట్ల కొండ దగ్గర ఆరోహణమవుతాడు ప్రభువారు. గిల్బో పర్వతంలో కూడా ఫిలిస్తీన్ల చేతిలో సౌలు అపజయాన్ని పొంది చనిపోతాడు కదా. తన 3 కుమారులు కూడా చనిపోతారు కదా, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాలు, వీళ్ళు కూడా చంపబడిన స్థలం ఇది. ఈ విధంగా అనేకమైన పర్వతాలు విషయాలు దేవుడు మనకు ఉంచినాడు. ఈ పర్వతాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, బైబిల్లో ఉన్నాయి. అవి కర్మేలు పర్వతం ఉంది. బయలు ప్రవక్తలను ఏలియాకు దేవుడు గొప్ప బయలు ప్రవక్తలకు విజయం ఇచ్చినాడు అక్కడ కర్మేలు పర్వతంలో. లెబానాను పర్వతంలో సొలొమోను దేవుని మందిర నిర్మాణం కొరకు అక్కడ ఎన్నో దేవదారు ప్రాణులు తెప్పించుకున్నాడు. గొలుగుతో కొండ కపాల స్థలం అనబడే ఈ కొండ మీద ప్రభువైన యేసు ప్రభువారు మన పాపాల కోసం, నా పాపం కోసం, నీ పాపం కోసం ఆయన మీద శిక్ష వేసుకొని ఆయన భరించుకుని నా పాపాన్ని ఆయన మరణించి రక్తం కాచి శరీరధారి అయి రక్తం కాచిన స్థలం గొలుగుతా కొండ, హెర్మోను కొండ. ప్రభువైన యేసు ప్రభువారు రూపాంతరం పొందిన స్థలం. ఈ విధంగా ఎన్నో మనకు ఇవన్నీ మనం ధ్యానించుకుంటా పోతే మనకు తెలుస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు, తాబోరెట్టుదో కర్మేలేట్టుదో జీవంతోడో ఆ విధంగా వస్తారు అని. పర్వతాలు కొండలు బహుబలంగా ఉంటాయి కదా, వాటితో పోలుస్తున్నారు. అందుకే నీతిమంతులు సింహములు ధైర్యంగా ఉంటారని పోలికలు ఇవన్నీ. తర్వాత చూస్తే సీయోను పర్వతం వల్లే కదలకుండా ఉంటారు. దేవుని మీద మనం నమ్మకం ఉంటే ఆ విధంగా కదలని వారం ఆ విధంగా వస్తారంట. బలముతో ప్రయాణం వల్ల కావాల్సిన సిద్ధపరచుకోండి మీరు. ఐగుప్తు అంట అందమైన పెయ్యి అని పోరుస్తున్నారు. ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చేయున్నది అని చెప్తున్నారు. పరదేశంలో అనుకూల సిఫారసులు పెంపుడు దూతల వలె ఉన్నాయని. ఐగుప్తులో ఉన్న యొక్క ఫరోలే అంటే ఫరో యొక్క రాజుల యొక్క విగ్రహాలు అక్కడ ఉంటాయి. అంటే విగ్రహారాధన ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎన్నో బొమ్మలు పెట్టుకొని చెక్కుకొని బొమ్మలు పెట్టుకొని అక్కడ తయారు చేపించుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మరి ఎవరైనా కాపాడేయాలని. కాబట్టి అటువంటి దేవుడిచ్చిన అందం ఆ యొక్క నైలు నది, వారు చెక్కుకున్న విగ్రహాలు, వాళ్ళు వేసుకున్న పచ్చని పైరులు, వాళ్ళు చేసుకున్న బొమ్మలు, వాళ్ళు తయారు చేసుకున్న పెర్ఫ్యూమ్స్, వాళ్ళు అలంకరించుకున్న అలంకరణ, అసలు వాళ్ళకి ఐగుప్తుకి సూచనే సర్పము, పాము, ఘట సర్పము వాళ్ళ తలల మీద అదే ఉంటుంది. అందుకే ఇప్పుడు అదే అంటున్నారు ఇక్కడ,
పాము వలె సరసరా పోతుందంట. ఐగుప్తు పాక్కుంటా వెళ్ళిపోతుంది, తప్పించుకొని పారిపోతుందంట. కాబట్టి దేవుని ముందు ఎవరు నిలవలేరు. పరదేశులు వారే కదా వెనుక తట్టు తిరిగి ఒకరినొకరు నిలవకుండా పారిపోయిరి. ఆనాడు ఎర్ర సముద్రం పాయలేనప్పుడు ఏ విధంగా పారిపోయినారు కొందరు, మిగిలిన వారు కొందరైతే ఎర్ర సముద్రం పడి చచ్చిపోయినారు. శిక్షాదినం వరకు ఆసన్నమైపోయిందని దేవుడు చెప్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు. శత్రువులు దండెత్తి వస్తా ఉన్నారు. అంటే చెట్లను ఎట్లా నరుకుతారో గొడ్లను పట్టుకొని అట్లా వస్తున్నారంట. ఆలకించండి, ఆమె ధ్వని ప్రాకిపో పాము చప్పుడు వలె వినబడుచున్నది. ఇక్కడ ఉంది 22వ వచనంలో. పాము చాలా స్ట్రెయిట్గా వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళ నెత్తి మీద ఉన్నదే వాళ్ళు ఆ విధంగా పారిపోతారంట. యెహోవా వాక్కిదే. లెక్కలేని మిడతల కన్నా విస్తరిస్తారంట వాళ్ళ జనం. అయితే వాళ్ళు ఏమవుతారు? ఆ అరణ్యమును నరికి వేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థలానికి అప్పగించబడతారు. ఇశ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడంటే, నోలో నుండి ఆమోను దేవత, వాళ్ళకి ఇది ఒక దేవత. నోలో ఆమోను దేవతను పెట్టుకున్నారు. ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను, ఫరోను దాన్ని ఆశ్రయించిన వారిని నేను దండించున్నాను. ఎవరైతే ఐగుప్తును ఆశ్రయించారో, ఎవరైతే ఫరోను ఆశ్రయించినారో, అందుకంటారు మనుషులు నమ్ముకుంటే రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన చేతులు మన ప్రాణాన్ని పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మన ప్రాణం ఆయన చేతిలో ఉంది, మన జీవం ఆయన చేతిలో ఉంది. మన జీవితం కూడా ఆయనకు అప్పచెప్పుకోవాలి. ప్రభా, ఈ దేహం నువ్వు ఇచ్చింది, ఇది నీ ఆలయం, నీ చేతిలో పెడుతున్నా, నీకు ఏ విధంగా ఇష్టం ఆ విధంగా నన్ను మలుచుకో, నన్ను కాపాడు. నిన్ను మాత్రమే ఆశ్రయించే శక్తి నలపోయి అని మన ప్రభుని నిత్యము మనం అడగాలి. ప్రభు మన గైడ్ అయితే చాలా బాగుంటుంది. అసలు మన జీవితం, మన నడక, మన మార్గం చాలా సుగమం చేస్తాడు ఆయన. ఆయన మార్గాలు మనం నడుస్తూ ఉంటే క్షేమము, ఆయన మార్గాల క్షేమం. వాళ్ళ ప్రాణం తీజూచేవాళ్ళు బబులోను, నెబుకద్నెజరు, ఇవన్నీ కూడా సేవకులు అందరూ వాళ్ళని అప్పగించడు, వాళ్ళకి బబులోనికి అప్పగిస్తున్న వాళ్ళని అని చెప్తా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అది మునుపటి వలన నివాస స్థలం అవుతుంది. ఇదే యెహోవాకు ఆయన శిక్షిస్తూనే ప్రేమిస్తాడు, తిరిగి నివాస స్థలం అవుతుంది. అయితే 27-28 వచనాల్లో ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడు అయిన యాకోబు భయపడొద్దు, ఇశ్రాయేలు జడియొద్దు, దూరంలోనూ నిన్ను రక్షిస్తున్నా, నేను వారునున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షిస్తున్నా. నువ్వు చచ్చిపోయినా నీ సంతతి ఉంటారు కదా, వాళ్ళని నేను కాపాడుతా. ఎవరు భయం లేకుండా యాకోబు తిరిగి వస్తుంది. అతడు నిమ్మలించి నెమ్మది పొందును, అప్పుడు నెమ్మదిస్తా నేను. ఇంతకుముందు ఏమన్నారు? భయం వాళ్ళని వెంటాడుతుంది, పారిపోతారు. ఇక్కడ ఏమన్నారు? నెమ్మదిస్తా, నేను తిరిగి జ్ఞాపకం చేసుకుంటా. నా సేవకుడు యాకోబు, నేను నీకు తోడైనా, భయపడొద్దు. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టినాను ఆ సమస్త దేశ ప్రజల సమూహం నాశనం చేస్తా. అయితే నిన్ను మాత్రం నేను సమూహం నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నేను శిక్షిస్తా. ఇదే యెహోవాకు. దేవుడు చెప్పినట్టు చేస్తాడు. న్యాయమును బట్టి అంటే మనల్ని సరి చేయటానికో, మనల్ని చక్కబెట్టడానికో, మనల్ని బాగు చేయటానికో, మన క్షేమానికి లేవనెత్తటానికో ఆయన చిన్న పనిష్మెంట్స్ ఇస్తా, నీకు న్యాయంగా శిక్షిస్తా, కానీ సమూల నాశనం చేయను. నేను తిరిగి నిన్ను కట్టుకుంటా, తిరిగి నేను నిన్ను నా వైపు ఆకర్షించుకుంటా, తిరిగి నేను స్థిరపరుస్తా, తిరిగి నేను బలపరుస్తా, తిరిగి నీకు ధైర్యం ఇస్తా, తిరిగి నేను బలపరుస్తా. అది దేవుని బిడ్డల విషయంలో ఇచ్చే వాగ్దానం. అందుకే ఐగుప్తును మనం ఆశ్రయించకూడదు, ప్రజలను ఆశ్రయించకూడదు, మనుషుల్ని ఆశ్రయించకూడదు, రాజుల్ని అధికారులను ఆశ్రయించకూడదు. ప్రభుని మాత్రమే ఆశ్రయించాలి. ప్రభు వైపు చూడాలి, ఆయన వాక్యం వైపు చూడాలి. ఆయన ఏం చెప్తున్నాడో అది గమనించుకోవాలి. అంత్యకాలంలో ఏం జరుగుతున్నది గమనించుకో, మెలకువగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ప్రభుకి మనం సన్నిహితంగా చేసేది ప్రార్థన. ఆయన నామములో ఆయన దగ్గరకు వచ్చి ఆయన హృదయంలో ధ్యానించుకుంటా ఉంటే, నా ప్రభు నాలో ఉన్నాడు, నా ప్రభుత్వని మాట్లాడుకుంటా అని ఎక్కువ సమయం ప్రభువుకి ఇస్తే ఆయన ఆనందపడి మన జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. నిజంగా దేవుడు అంత నమ్మదగినవాడు, మన పేరు పెట్టి పిలిచినవాడు, మనకు సహాయం చేయవాడు, మనకు క్షేమం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాం. అది ప్రభు చెప్పింది, ఆశ్రయించి మీరు బ్రతుకుతారు. అదే ప్రభుని ఆశ్రయిద్దాం. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.